హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే తాతని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి 10 days అయిపోయిందనమాట. 10 daysకి ట్యాబ్లెట్స్ అనేది ఇచ్చారు. మళ్ళీ 10 days తర్వాత రావాలి కంపల్సరీ అని చెప్పారు. సరే అనేసి 10 days తర్వాత మళ్ళీ నేనైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. నర్సాపూర్ నుంచి భీమవరం బండి మీద వెళ్ళిపోదాం అని అనుకున్నాం, కానీ ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి కదా. సో ఇంకా అంటే నాకేమీ భయం లేదు, కానీ తాత గురించి కొంచెం భయం వేసింది. అక్కడ వెళ్ళేదారిలో ఏంటంటే ఇటు మచ్చిపూర్ నుంచి వెళ్తే ఏంటంటే షాప్స్ అవి తక్కువగా ఉంటాయి, కానీ కొంచెం చల్లగానే ఉంటుంది, కానీ భయం వేసింది అనమాట. మళ్ళీ ఎందుకులే ఏ కళ్ళు తిరిగినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా బస్సులో స్టార్ట్ అయిపోయాయి అనమాట. బండి అయితే నేను నర్సాపూర్లో పెట్టేసి బస్సులో వెళ్తున్నాము. ఇదేంటంటే ఈ రూట్ ఏంటంటే మచ్చిపూర్ నుంచి లిగితపూడి, తుందూరు సంథింగ్ ఏదేదో ఊరు పేర్లు వచ్చాయన్నమాట. గునుపూడి నుంచి వెళ్తుంది అనమాట ఈ బస్సు అయితే. ఇటు షార్ట్ కట్లో పాలకొల్లు, నర్సాపురం, భీమవరం కాకుండా ఇటు నుంచి అయితే వెళ్తుంది ఈ బస్సు అయితే ఎక్కామన్నమాట. మేము ఎక్స్ప్రెస్ ఎక్కాము, ఎందుకంటే మేము మళ్ళీ 12 దాటిందంటే మాకు డాక్టర్స్ దొరకరు అక్కడ చూడడానికి, అందుకనేసని ఈ బస్సు ఉంది కదా అనేసి మేము వెళ్ళగానే వచ్చిందనమాట ఈ బస్సు. ఇంకా ఈ బస్సు అయితే ఎక్కేసాము తాత నేను. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటారా ఏంటి అనేసి చూడాలి. తాతని ఏంటంటే 10 days అవుతుంది కదా, కొంచెం ఎలా ఉంది పర్వాలేదా అని అడుగుతుంటే ఏంటంటే కొంచెం గుండెల్లో మంటలాగా ఉంటుంది, అదొకటి తగ్గలేదు అనేసి అన్నాడు. సరే అదే చెప్దులే అనేసి అన్నాను నేనైతే. మనిషికి ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, కానండి హార్ట్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది అనమాట. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా ఇటు రూట్ ఎందుకు నేను ఎక్కువ వీడియో ఎందుకు తీసానంటే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. ఇటు సైడ్ ఏంటంటే అన్నీ కూడా చెరువులు, అలాగే పంట చేన్లు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవే ఉంటాయి. మొత్తం గ్రీనరీ అనమాట. ఇలాగే ఉంటుంది మొత్తం అంతా కూడా. మా తాత చూడండి పాపం మొహం అంతా పీక్కుపోయింది మా తాతకి ఎప్పుడు ఒక మంచి అలవాటు అయితే ఉందన్నమాట. అదేంటంటే బిర్యానీలు కానీ లేకపోతే మసాలాలు కూరలు కానీ వాతం చేసే తిండ్లు కానీ అలాంటివి ఏమీ తిండు ఎప్పటి నుంచో. ఇప్పుడే కాదు చాలా ఇయర్స్ నుంచి తిండనమాట. అది బాగా ప్లస్ అయిందనమాట. అందువల్ల ఎలాంటి బీపీలు కానీ షుగర్లు కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉన్నాడు ఇప్పుడు దాకా హెల్దీగా అయితే. కాకపోతే ఏంటంటే స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి ఉన్నాయి. చుట్టూ బాగా కాలుస్తాడు, అందుకనేసని బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అందుకే. ఇంకా వెళ్ళేదారిలో ఏంటంటే ఇక్కడ ఈ ఏరియాలో ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఇండిపెండెంట్ హౌస్ లాగా సింగిల్గా ఉంటుంది హౌస్. భలే ఉంటుంది. ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను అనమాట. అరే భలే ఉందిరా వీళ్ళ ఇల్లు అని అనుకుంటాను. లోపలికి ఉంది చూసారా ఆ ఇల్లు చూడండి, భలే ఉంది. అంటే చుట్టూ తోటలు ఉండి ఒక ఇల్లు ఉందన్నమాట అక్కడ అయితే. కానీ నైట్ టైం చాలా భయం వేస్తుందేమో, కానీ పొద్దులప్పుడు ఇలా చూడడానికి బాగుంటుంది. ఇంకా బస్సులో ఏంటంటే నాకు బస్సు ప్రయాణం అసలు పడదనమాట. ఏదో పర్వాలేదు అలా అలా అనుకుంటూ ఉంటాను, కానీ నిమ్మకాయ అలాంటివి పట్టుకొని వెళ్తాను. ఇంకా కడుపులో తిప్పడం స్టార్ట్ అయిందనమాట బస్సు ఎక్కగానే. నాకు ఇంకా ఎప్పుడు దిగుతాంరా బాబు అనిపించింది. బస్సు దిగిన తర్వాత వెంటనే ఆటో అయితే దొరికేసింది. కొంతమంది ఆటోలో వాళ్ళు ఉంటారు, కానీ నిజంగా ఎలా సంపాదించామా అని చూసుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది మంచోళ్ళు ఉంటారు. ఫస్ట్ బస్సు దగ్గరికి ఒక ఆటో అతను వచ్చాడనమాట. ఆటో అతను వచ్చి ఎక్కడికి వెళ్తారు అన్నారు. ఇలాగ వర్మ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే 100 రూపీస్ ఇస్తారా అన్నాడు. 100 రూపీస్ ఎందుకు, 50 రూపీస్కి కూడా వేస్ట్ అనేసి అని అన్నాను నేను. వెంటనే వెళ్ళిపోయాడు అనమాట. ముందుకెళ్ళిన తర్వాత ఇంకో ఆటో అతని దొరికి షేర్ ఆటో ఉంటుందమ్మా, షేర్ ఆటోకి వెళ్ళిపోండి, 20 రూపీసే, ఎందుకు కిరాయి కట్టించుకోవడం వేస్ట్ అనేసి అని చెప్పాడు అనమాట. మంచిగా సరే మంచిగా చెప్పాడు కదా అని అక్కడ షేర్ ఆటో రెడీగా ఉంటే ఇంకా అది వెళ్ళి ఎక్కేసాము. 20-40 రూపీస్ తోటి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అంటే మెయిన్ రోడ్ దగ్గర దింపేస్తారనమాట. అక్కడ నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మేము అక్కడికి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అంటే. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆల్రెడీ మేము ముందు ట్రీట్మెంట్ అంతా కూడా ఏంటంటే ఆరోగ్యశ్రీ మీద జరిగింది. ఆరోగ్యశ్రీ మీద జరిగితే ఏంటంటే అంతా ఫ్రీ అనమాట. మనకి ఓన్లీ అప్పుడప్పుడు ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవాలి వెళ్ళినప్పుడల్లా అనేసి అని అన్నారు. ఇంకా ముందు చూపించాను నేను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. చూసిన తర్వాత ఆవిడ ఏమన్నారంటే పల్స్ కూడా చాలా తక్కువగా ఉంది, అలాగే బీపీ కూడా చాలా లోగా ఉంది అనేసి ట్యాబ్లెట్స్ మారుస్తాను, సరే ఒకసారి ఈసీజీ తీయించుకొని రండి అనేసి అని అన్నారు. ఇంకా నేను అవంతా రాయించేసి తాతకైతే ఈసీజీ తీసుకొని రమ్మని చెప్పాను అనమాట. తాత ఈసీజీ తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ట్యాబ్లెట్స్ అయితే మార్చి ఇచ్చారనమాట. మళ్ళీ ఇంకా ఏంటంటే ఎక్కువగా వాక్ చేయడము, స్టెప్స్ ఎక్కి దిగడము, ఇట్లాంటివి సిగరెట్లు, బీడీలు అలాంటివి తాగడం అయ్యే చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి, చాలా నడిచినప్పుడు కూడా చాలా నెమ్మదిగా నడవాలి అనేసి అని చెప్పారు. సరే అనేసి అని
ఇంకా ట్యాబ్లెట్స్ అవి కొనుక్కొని ఇంకా మేము అక్కడే ఫుడ్ కూడా కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత భోజనం కూడా చేసేసి వచ్చామన్నమాట. మేము వచ్చే దారిలో ఏంటంటే ఇంకా ట్రైన్ వెళ్తుంది, గేట్ పడిందనమాట, ట్రైన్ వెళ్తుంది. అమ్మో ట్రైన్ ఎంతసేపటికి వెళ్తుందో ఏంటో అనుకున్నాను, కానీ ఇవన్నీ బోగీలు తక్కువగా ఉండడం వల్ల చాలా తొందరగానే మాకు రిలీజ్ అయిపోయింది అనమాట. గేట్ ఎత్తేసారు తొందరగానే. ఇంకా డాక్టర్ గారు ఏమన్నారంటే ఎందుకు పల్స్ ఇంత తగ్గిపోతుంది, నీకు ఏం చేస్తారు ఏంటనేసి అని అడిగారు. ఏం చేయరు మేడం, ఖాళీగానే ఉంటున్నారు, జాగ్రత్తగానే ఉంటున్నారని చెప్పాం మేమైతే. సరే మళ్ళీ 10 డేస్కి రమ్మనేసి అనేది ఇచ్చారు. నేను ఇంకా తాతని ఇంకా కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ కొనిచ్చేసి ఆటో ఎక్కించేసాను. ఇంకా నేను కూడా మా ఇంటికి సరుకులు అయితే అన్నీ తీసుకుని వచ్చానమాట షాప్లో కోసము. ఎందుకంటే షాప్లో కూడా సరుకులు అయిపోయినాయి. ఇంకా సరుకులు కూడా నేను కిరాణా అంతా కొనుక్కొని ఇంక ఇంటికైతే వచ్చాను. మా చిన్నోడు పొద్దున్న చెప్పాడు అనమాట స్కూల్కి వెళ్ళే ముందు, అమ్మ వచ్చినప్పుడు స్వీట్ కార్న్ తీసుకురా అనేసి అని. అందుకని తీసుకుని వచ్చాను. వాడు కంగారులో కవర్లోంచి లాగేస్తే కింద పడిపోయింది అనమాట. అది ఒక సైడ్కి కొంచెం కింద పడ్డది, అదైతే కడుగుతున్నాను ఇప్పుడైతే నేను. యూట్యూబ్ చెప్పినాడండి మన మాట వచ్చేసినాయా, కట్ చేసే ముక్కమ్మ చిన్న ముక్క, ఇదే ఇది నీకు పెద్దది, ఇదిగో పెద్దది, ఇదిగో బుట్టు. అయ్యో రావట్లేదు, ఫోన్లో ఇచ్చేస్తానే. ఇప్పుడు 2 సార్లు వచ్చాను, పొద్దు ఇంకో సార్లు హాస్పిటల్ చూపించుకోవాలి ఒకసారి. జస్ట్ అనుకోండి కొబ్బరి వాడలు తాగాలి మరి. అన్నారా దాని చెప్పాలి వచ్చిన ఇవన్నీ కాసుకొని ఓపిక లేదు. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఓపిక వస్తే ఈ రచనలు కట్టాడాలంటే పెరుగుదైనా వేస్తే బాబా ఇవన్నీ కింద ఉన్నాయి. మామూలుగా లేస్ ప్యాకెట్లు అలాంటివి అయితే బరువు ఉండవు, కానీ కిరాణా అయితే చాలా బరువు ఉంటుంది, అసలు మొయ్యలేము. ఎందుకంటే దీంట్లో ఆయిల్స్ సపరేట్గా ఉన్నా కానీ సాల్ట్ ప్యాకెట్స్ అలాగే పిండ్లు పప్పులు ఇవి ఉంటాయి కదా, అది చాలా బరువుగా ఉందన్నమాట. అసలు మొయ్యలేకపోయాను నేను అక్కడి నుంచి ఇక్కడికి. ఇంకా మెట్లు అయితే ఏదోలా ఎక్కించేసాను అనమాట. ఇంట్లోకి అయితే లాక్కుని వెళ్ళిపోయాం నేను మా చిన్నోడు కూడాని. स्वीट कौन है ट्रेजक तुमने स्वीट कौन है ट्रेजक అది ఫేవరెట్ కదా స్వీట్ కార్న్. తీసుకోను ఎవరు తెచ్చారు మరి థ్యాంక్స్ చెప్పావా ఇంకా ఉన్నాయి పెట్టేటి. బాగుందా? ఏంటది అది? అదేంటి నీదేది? తినేసావా? ఎవరు తినేసారు? ఆడు తిన్నా.
మా చిన్నోడు ఇక్కడ ఒక డైలాగ్ చెప్పాడు, మీరు విన్నారా లేదో. అదేంటంటే స్కూల్లో అన్నం తిన్నావా అని అడిగాను అనమాట. నేను అడిగితే ఏమంటున్నాడంటే, అన్నం తినలేదమ్మా నాకు జ్వరం వచ్చేసిందని చెప్తున్నాడు. ఎందుకు జ్వరం వచ్చిందంటే ఏమో అంటున్నాడు. అంతా ఒత్తిదే. అలా అమ్మమ్మ పక్కనే కూర్చొని తిన్నాడంట. తర్వాత నేను సాయంత్రం అడిగాను, నా పక్కనే కూర్చొని తిన్నాడు అనేసి అని చెప్పింది. ఎరా చిన్నాడు అంటే నవ్వుతున్నాడు అనమాట. ఇదే వీడియో ముందుకు పెట్టాను కదా, అక్కడ చూడండి వాయిస్ పడితే క్లియర్గా ఉంటుంది. ఇంక ఇది మన ఇవాళ వీడియో అయితే. ఎవరైనా కొత్తగా చూస్తే మన వీడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. తాతకైతే ఇంకా 10 డేస్కి ఇచ్చారు కదా టాబ్లెట్స్, మళ్ళీ 10 డేస్కి అయితే తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ 10 డేస్ తర్వాత రమ్మని చెప్పారు కంపల్సరీ. మిస్ చేయకుండా కరెక్ట్గా 10 డేస్కి అయితే వచ్చామని చెప్పారనమాట. మళ్ళీ 10 డేస్కి తీసుకొని వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.